హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం పిచ్చవరం అనేది చూడబోతున్నాం అనమాట. ఈ పిచ్చవరం అనేది తమిళనాడులో ఉంది. అసలు పిచ్చవరం అనేది ఏంటి, ఇక్కడ ఏముంది చూడడానికి అని అంటే ది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. అసలు ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఏంది, మనం ఎందుకు చూడాలి దాన్ని, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది వీడియోలో చూద్దాం. మాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలంటే మనం బోట్లోనే వెళ్ళాలన్నమాట. సో దానికి సంబంధించి మనం ముందే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి అనమాట. ఒకటి రో బోట్, ఇంకొకటి మోటార్ బోట్. రోబోట్లో అప్ టు 4 పీపుల్కి 400 ఛార్జ్ చేస్తారు, 6 పీపుల్ ఉంటే 600 ఛార్జ్ చేస్తారు. మోటార్ బోట్లో 1800 ఛార్జ్ చేస్తారు. మినిమం 8 మెంబర్స్ కూర్చోవచ్చు దాంట్లో. అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనకైతే లైఫ్ జాకెట్ ఇస్తారనమాట. సో ఆ లైఫ్ జాకెట్ని మనం లైఫ్ జాకెట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన టికెట్ మీద మన బోట్ నెంబర్ కూడా ఉంటుంది. మనం కొంచెం కాస్త ముందుకెళ్తే మనకైతే అక్కడ బోట్ రెడీగా ఉంటుందన్నమాట. సో మన నెంబర్ ఏదో చూసుకొని ఆ బోట్ దగ్గరికి వెళ్ళి ఆ బోట్లో వెళ్ళి మన బోట్ ఎక్కడుందో కూడా చూద్దాం రండి. మనల్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి తీసుకుపోయే బోట్ ఇదే అనమాట. మన కోసం ఇక్కడ రెడీగా ఉంది. సో మనం ఇప్పుడు దీంట్లో కూర్చొని వెళ్ళడమే ఇంకా. గాయ్స్, ఇప్పుడైతే మనం మాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. సో ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మాంగ్రూవ్ ఫారెస్ట్. అసలు మాంగ్రూవ్ ఫారెస్ట్ని తెలుగులో ఏమంటారంటే మడ అడవి అంటారనమాట తెలుగులో. సో సెకండ్ లార్జెస్ట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ ఇదైనప్పుడు మరి ఫస్ట్ది ఎక్కడ అని చిన్న డౌట్ కూడా మనకి ఇక్కడ రావచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి సుందర్బాన్స్ అనే ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్కి మనకి మధ్యలో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ లార్జెస్ట్ మాంగ్రూవ్ ఫారెస్ట్. అలాగే ఇండియాస్ 3rd లార్జెస్ట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి మన కాకినాడలో ఉందన్నమాట. సో ఈ 3 మన ఇండియాలో ఉండడం మన గొప్ప విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫారెస్ట్ లోపలికి వెళ్తున్న కొద్దీ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఆ వాటర్ మధ్య సన్లైట్ పడుతుంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది మొత్తం 3000 ఎకరాలలో విస్తరించి ఉందంట. అదే కాకుండా ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ దాటి అవతలకి వెళ్తే అక్కడ ఒక పిచ్చవరం అనే విలేజ్ ఉందంట. దానివల్లనే దీనికి పిచ్చవరం అనేటువంటి పేరు కూడా వచ్చిందంట. సో అదే కాకుండా చాలా విషయాలు మనకి బోట్ అన్న బ్రదర్ అయితే మనకు చాలా ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు అనమాట. సో ఒకసారి నేను అది కూడా రికార్డ్ చేశాను, కాకపోతే తన కెమెరా ముందుకు రాలేదనమాట. సో ఒకసారి వినండి మీరు కూడా. ఆపోజిట్ గోయింగ్ 6 కిలోమీటర్ సముద్రం, బే ఆఫ్ బెంగాల్. సునామీ ఇన్సైడ్ 2004 వెరీ స్పీడ్ వాటర్ లెవెల్. ఇది రూట్స్ స్టాప్. This side 2 kilometer opposite village safe. These trees stopped the tsunami. Roots strong. Okay. So these trees are very safe to stop the tsunami. Okay. Tsunami stop. Okay. The roots very hard. Strong. Very strong from earth. Mangrove trees 10 variety irukku. 10 varieties 10 types of different leaf. ఇది మ్యాంగ్రో ట్రీస్ రూట్స్ డౌన్ ఇది 5 feet మడ్. ఇది రూట్స్ పైకి వచ్చి రూట్స్ బ్యాక్ వాటర్ ఇన్సైడ్ రూట్స్ ఆక్సిజన్ రాదే. ఆ రూట్స్ పైకి వచ్చి ఆ పైకి వచ్చినేమో అవిసిన్నియా. ఇది రూట్స్ మ్యాంగ్రో ట్రీస్ రూట్స్ డౌన్ రైజోపురా బాటనీ నేమ్, బొటానికల్ నేమ్. ఓకే. చాలా it has a huge history, lot of science. The medicine plant. Reserve forest control. Okay. These two is different trees, right? Different. Yeah. So we can find out through leaves. సో ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ సునామీ ఆపడమే కాకుండా చాలా సైన్స్ను కూడా దాగి ఉందంట. సో ఆ ట్రీస్ని మెడిసిన్ కూడా వాడతారంట కొన్ని. సో అదే కాకుండా ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే తెలుగు సినిమా అయినటువంటి దశావతారం మూవీ కమల్ హాసన్ గారిది, ఆ సినిమా కూడా ఇక్కడే షూట్ చేశారంట. డిటెక్టివ్ మూవీ విశాల్ గారిది. సో దాంట్లో ఉన్నటువంటి క్లైమాక్స్ ఫైట్ సీన్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడే షూట్ చేశారంట. ఈ కేవ్స్లో ఇలా వాటర్లో సేమ్ ఇదే. ఒకసారి చూస్తే మనకు విజువల్స్ కూడా తెలుస్తాయి అన్నమాట. ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్లో మొత్తం 4482 కెనాల్స్ ఉన్నాయన్నమాట. కెనాల్స్ అంటే ఏం లేదు, పడవ వెళ్ళడానికి ఇలా చెట్ల మధ్యలో దారిలాగా ఉండేది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ రకంగా ఉండేటువంటి దారిని కెనాల్స్ అంటారనమాట. సో అలా మాంగ్రూవ్ ఫారెస్ట్ని చూసి అక్కడ మన తెలుగు సినిమాలు షూట్ చేసినటువంటి షూటింగ్ స్పాట్స్ని కూడా చూసి ఆ తర్వాత అక్కడ నుంచి అయితే రిటర్న్ అయ్యాను అనమాట.
లవ్ పిచ్చవరం. అండ్ పక్కనే మనకు ఆ వ్యూ టవర్ ఉందన్నమాట. ఈ వ్యూ టవర్ నుంచి చూస్తే మనకు మాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం ఓవర్ వ్యూ కనిపిస్తుంది. ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాం. సో ఈ వ్యూ టవర్ నుంచి చూస్తే మనకు కనిపించే వ్యూ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో మనం వెళ్ళింది ఇప్పుడు ఈ ఫారెస్ట్ లోపలికి అనమాట. సో చాలా బాగుంది, చూసాం కదా ఎలా ఉందో వ్యూ. సో ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ అనమాట. ఆ తర్వాత నేనైతే అక్కడ నుంచి రిటర్న్ అయ్యాను అనమాట పాండిచ్చేరికి రూమ్కి. సో ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్లో ఇంకా వస్తూనే ఉంటాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ ఫర్ మోర్ అప్డేట్స్.